సో, వెల్కమ్ బ్యాక్ అందరికి. సో, మనం లాస్ట్ క్లాస్‌లో మనం ఏం మాట్లాడుకున్నాం? వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి? హౌ టు క్రియేట్ వేరియబుల్స్, హౌ టు ఇన్సర్ట్ వాల్యూస్ ఇన్సైడ్ ఎ వేరియబుల్ అవన్నీ మనం మాట్లాడుకున్నాం. అవును గదా! సో, వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి? వేరియబుల్స్‌లో వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి? అసలు వేరియబుల్ అంటే ఏంటి? సో, అవన్నీ మనం మాట్లాడుకున్నాం. మన లాస్ట్ క్లాస్‌లో. ఈసారి ఈరోజు మనం ఏం మాట్లాడుకుందామంటే, నేను చెప్పాను. మనం ఏ పేరైనా మన వేరియబుల్‌కి పెట్టుకోవచ్చు అని జెప్పి. బట్ ఏది పడితే అది పెట్టలేం. వేరియబుల్‌కి పేరు పెట్టేటప్పుడు చిన్న, చిన్న రూల్స్ ఉంటాయన్నమాట పైథాన్‌లో. సో, ఆ రూల్స్ ఏంటో మనం ఈరోజు క్లాస్‌లో డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, దేర్ ఆర్ సమ్ రూల్స్ ఇన్ ఫర్ క్రియేటింగ్ వేరియబుల్స్ ఇన్ పైథాన్. ఫర్ చూసింగ్ వేరియబుల్ నేమ్స్ ఇన్ పైథాన్. సో, ఆ రూల్స్ ఏంటి? సో, వన్ బై వన్ చూద్దాం. సో, ఫస్ట్ ఒక వేరియబుల్ పేరులో ఎప్పుడూ కూడా స్పేసెస్ ఉండకూడదు. ఫస్ట్ రూల్ ఏంటి? ఒక వేరియబుల్ నేమ్‌లో ఎప్పుడూ కూడా స్పేసులు ఉండకూడదు. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ బాక్స్ స్పేస్ 1 అని ఉంది. అలా ఉండకూడదు. వేరియబుల్ పేరులో ఎప్పుడూ కూడా స్పేసెస్ ఉండకూడదు. మీకు మరీ బాక్స్‌ని, 1ని విడదీసినట్టుగా రాయాలి అనుకుంటే, మీరు అలాంటి టైమ్స్‌లో అండర్‌స్కోర్ వాడుకోవాలన్నమాట. సో, బాక్స్ స్పేస్ 1 అనేది ఒక వేరియబుల్ నేమ్ కింద కన్సిడర్ అవ్వదు. మనం అలా ఒక వేరియబుల్‌ని క్రియేట్ చెయ్యలేము. మనం ఒకవేళ బాక్స్‌ని 1ని విడదీసి చూడాలి అనుకుంటే, బాక్స్ అండర్‌స్కోర్ 1 అని రాయాలి. ఇప్పుడు అలాంటప్పుడు అండర్‌స్కోర్‌లు వాడాలన్నమాట. ఓకే. సో, దిస్ ఈస్ ది ఫస్ట్ రూల్. A variable name should not contain any white spaces. That's the simple and the first rule in naming the variables. ఓకే. ఇప్పుడు సెకండ్ రూల్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే ఇలా మనం వేరియబుల్‌కి పేరు పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోకూడదు. ఒక వేరియబుల్ పేరు ఎప్పుడూ కూడా ఆ వేరియబుల్ పేరు ఎప్పుడూ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. ఒక వేరియబుల్ పేరు ఎప్పుడూ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి సార్ అంటే, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏవైనా అవ్వచ్చు. అంటే ఒక ఎక్స్‌క్లమేషన్ మార్క్ గాని, ఎట్ ద రేట్ గాని, హ్యాష్‌ట్యాగ్ గాని, డాలర్ సింబల్ గాని, పర్సెంటేజ్ గాని, యాంపర్సాండ్ గాని ఇవన్నీ అన్నమాట. సో, ఆహ్, వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ఎ స్పెషల్ క్యారెక్టర్. మీరు కింద మీ కీబోర్డ్‌లో చూస్తే 1-9 లెటర్స్ ఉంటాయి. లైక్ 1-9 నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ పైన ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క స్పెషల్ క్యారెక్టర్ ఉంటదన్నమాట. సో, అలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ కూడా వేరియబుల్ నేమ్‌లో ఫస్ట్ రాకూడదు. ఓకే. కానీ నేను స్పెషల్ క్యారెక్టర్‌తో అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ పెట్టకూడదంటున్నారు గదా! లాస్ట్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. మీరు ఫస్ట్ మాత్రమే పెట్టుకోకూడదు స్పెషల్ క్యారెక్టర్. తర్వాత ఎక్కడైనా మీరు మీ స్పెషల్ క్యారెక్టర్‌ని పెట్టుకోవచ్చు వేరియబుల్ పేరులో. సో, మనం ఇప్పటిదాకా 2 రూల్స్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ రూల్ ఏంటి? ఒక వేరియబుల్ నేమ్‌లో స్పేసెస్ ఉండకూడదు. ఓకే. సెకండ్ రూల్ ఏంటి? ఒక వేరియబుల్ నేమ్‌లో ఎప్పుడూ కూడా ఒక వేరియబుల్ నేమ్ ఎప్పుడూ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. సో, దిస్ ఈస్ ది సెకండ్ రూల్. ఓకే. నౌ వాట్ ఈస్ ది థర్డ్ రూల్? మూడో రూల్ ఏంటి సార్? వేరియబుల్ పేర్లు పెట్టడానికి మూడో రూల్ ఏంటి సార్ అంటే, ఒక వేరియబుల్ పేరు ఎప్పుడూ కూడా ఒక నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాననుకో. ఫస్ట్ ప్లేస్ అనే వేరియబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాననుకో. ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఓకే. ఫస్ట్ ప్లేస్ అనే వేరియబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను.
ఇక్కడ నేను 1 అనే నంబర్‌తో స్టార్ట్ చేస్తున్నాను నా వేరియబుల్ నేమ్. నా వేరియబుల్ పేరు నేను 1 అనే నంబర్‌తో స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఒక నంబర్‌తో స్టార్ట్ అవుతుంది నా వేరియబుల్ పేరు. అలా ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు. మన వేరియబుల్ నేమ్‌లో ఎప్పుడూ కూడా స్టార్టింగ్ నంబర్స్ ఉండకూడదు. అర్థమైంది కదా అందరికి? మన వేరియబుల్ పేరులో ఎప్పుడూ కూడా స్టార్టింగ్ ఒక నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. ఎలా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో, ఇదే ఫస్ట్ ప్లేస్ అనే వేరియబుల్ నేమ్‌ని నేను ఇలా రాసాననమాట. ఫస్ట్ అండర్ స్కోర్ ప్లేస్ అని. సింపుల్. దానికి మించి మనం ఏమీ చేయలేదు. ఓకే. నెక్స్ట్. ఒక అండర్ స్కోర్‌తో వేరియబుల్ నేమ్ స్టార్ట్ అవ్వచ్చా? హ్యాపీగా స్టార్ట్ అవ్వచ్చు. ఒక అండర్ స్కోర్‌తో వేరియబుల్ నేమ్ అనేది హ్యాపీగా స్టార్ట్ అవ్వచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లము లేదు. సో, దీస్ ఆర్ ది రూల్స్ విచ్ వి ఫాలో వెన్ వి క్రియేట్ సమ్ వేరియబుల్స్. వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు మనం ఎలాంటి రూల్స్‌ని ఫాలో అవుతామన్నమాట. సో, మీ అందరికీ ఈ క్లాస్ అర్థమైందనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. 'కౌశిక్ ది ఏఐ గై' అనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోసొస్తాయి. చాలా మంచి వీడియోసొస్తాయి. ఐయామ్ టెల్లింగ్ యూ. ఆహ్, ఐ విల్ పుట్ కాన్స్టెంట్ ఎఫర్ట్ ఇంటూ ఇట్. మీకు మంచి వీడియోస్, మంచి ఎడ్యుకేషనల్ కాంటెంట్‌ని తీసుకురావడానికి నేను నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా జేస్తాను. సో, ప్లీజ్ డూ ఫాలో. థాంక్ యూ.